హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను కిచెన్ను ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. మా కిచెన్ వచ్చి 8/14 ఉంటుందండి. నా వంటగది అంటే నాకు చాలా ఇష్టము. ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు బాడిగింట్లో ఉన్నప్పుడు కిచెన్లో ఒకరు ఉంటే ఇంకొకరు బయట ఉండాలన్నమాట. అంత చిన్నదిగా ఉండేది. సో అప్పుడే డిసైడ్ అయ్యాను, ఎప్పుడైనా సరే నా ఓన్ హౌస్ కట్టించుకున్నప్పుడు స్పేషియస్గా కిచెన్ అని ఉండేటట్టు చూసుకోవాలి అని. మా ఇంటి ప్లానింగ్ కూడా అలాగే వచ్చింది. సో ఇంత పెద్ద కిచెన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ బ్లాగ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ రెడీ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే పచ్చి బియ్యము, ఉప్పుడు బియ్యము ఉపయోగించి పిండి రెడీ చేసుకుంటాను. ఈ పిండితో ఇడ్లీ, దోశ రెండూ చేయొచ్చు. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇడ్లీతో పాటు స్వీట్ కార్న్ కూడా ఉడికించుకుంటున్నానండి. ఇడ్లీకి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను. నా స్టైల్లో మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వేయించిన శనగపప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి రుబ్బుకోవాలి. చివరిగా కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు ఉంచి చట్నీలో కలుపుకోవాలి. నిజంగా ఇడ్లీ కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. నాకైతే చాలా ఇష్టము. ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా వాడికి ఆ రోజు స్కూల్లో స్పోర్ట్స్ డే ఉన్నింది. సో లంచ్ బాక్స్ వద్దమ్మా అని ఇంట్లోనే టిఫిన్ చేసి వెళ్ళాడు. మధ్యలో తినడానికి మాత్రమే పుచ్చకాయ స్వీట్ కార్న్ ఇచ్చి పంపించాను. నా కూతురికి లంచ్ బాక్స్ కట్టాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా ఆయన బయట వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసి తర్వాత కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నా క్లీనింగ్ చిమ్నీతో స్టార్ట్ చేస్తున్నానండి. చిమ్నీని క్లీన్ చేసుకున్నాను అంటే నాకు పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నీట్గా చిమ్నీని క్లీన్ చేసుకుంటాను. సో నాకు ఎక్కువగా జిడ్డు అనిపించదు, అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. వీటిని క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా నేను ఏ లిక్విడ్స్ వాడనండి. ఇంట్లోనే చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని విమ్ ఉంటుంది కదా, అదే ఒక స్పూన్ కలుపుకొని దాంతోనే నీట్గా స్క్రబ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. నేను అలసిపోకుండా ఇంట్లో ఇంకా ఇంత పని ఉందా అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి నేను ఏ పని స్టార్ట్ చేసినా టీవీలో నాకు ఇష్టమైన 90s సాంగ్స్ పెట్టుకొని వింటూ మధ్య మధ్యలో నేను సింగ్ చేస్తూ వర్క్ అనేది ఎంజాయ్ చేస్తూ చేసుకుంటానండి. అప్పుడప్పుడు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, ఏమ్మా ఎప్పుడు ఈ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటా అని. ఇప్పుడు వచ్చే సాంగ్స్ కూడా నేను వింటాను, కాకపోతే మరి ఎందుకో తెలీదు నా మనసుకి ఆ 90sలో వచ్చిన సాంగ్స్ లిరిక్స్ నాకు చాలా ఇష్టము, చాలా ఎంజాయ్ చేస్తాను. సో నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అయితే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీరు విన్నారంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇదే నా పెద్ద సీక్రెట్ నేను అలసిపోకుండా పనిచేసుకోవడానికి. చిమ్నీకి అటువైపు ఇటువైపు ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత చిమ్నీకి ఆపోజిట్ సైడ్లో కౌంటర్ టాప్ ఉంటుంది. సో ఈ కౌంటర్ టాప్ పైన నేను మిక్సీ కానివ్వండి, కెట్టెలు, ఆనియన్ స్టాండ్ ఇవన్నీ పెట్టుకుంటానండి. ఆ కౌంటర్ టాప్ దానిపైన ఉన్న కబోర్డ్స్ అలాగే ఓవెన్ ఉంది, అక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటాను. మేము ఉండేది 5th ఫ్లోర్లో. సో మా వంటగదిలోకి అయితే వెలుతురు గాలి సూపర్గా వస్తుందండి. నేను ఆనియన్స్ బుట్ట పెడుతున్నాను కదా, ఇక్కడైతే ఎండ ఎంత బాగా వస్తుందంటే ఏమైనా నేను కడిగినవి ఆరబెట్టుకోవాలంటే కూడా అక్కడే ఆరబెట్టుకుంటాను. సో ఇదంతా అయిన తర్వాత విండోకి ఆపోజిట్ సైడ్లో ఉన్న కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటాను. స్టవ్ ఆపోజిట్ సైడ్ ఉన్న కౌంటర్ టాపు, విండో ఫ్రంట్ ఉన్న కౌంటర్ టాపు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ దగ్గరికి వెళ్తాను. ఈరోజైతే పాలు కూడా పొంగిపోయాయి. స్టవ్ ఎంత ఇదిగా ఉందో చూడండి. సో ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఎలా లేదన్నా 10 to 15 మినిట్స్ పడుతుంది. మాది స్టవ్ అలాగే చిమ్నీ రెండు కూడా పేపర్ కంపెనీ ఇవ్వండి, రెండు ఒకేసారి తీసుకున్నాను. మాది గ్యాస్ స్టవ్ కాదండి, గ్యాస్ హబ్. దగ్గర నేను 4 years నుండి యూస్ చేస్తున్నాను. ఒక్కసారి మాత్రమే సర్వీస్ చేయించు
చేయించుకున్నాను. అది కూడా రీసెంట్గానే. ఫ్లేమ్ చాలా తక్కువగా వస్తుంది, వంట చేయడానికి చాలా లేట్ అయిపోతుందని చేయించుకున్నాను. స్టవ్ బెటరా హబ్ బెటరా అంటే నాకెందుకో వంట చేయడము స్టవ్లో కంటే హబ్లో కొద్దిగా లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. క్లీనింగ్ కూడా స్టవ్వే బెటర్ అనిపిస్తుంది. ఫైనల్గా షింక్లో ఉన్న సామాన్లన్నీ కడిగేసుకుని స్టవ్ పక్కనున్న ఏరియా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఆఫ్టర్ క్లీనింగ్ మా వంటగది చూడడానికి ఇలా ఉంటుందండి. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఫ్రెండ్స్, ఇది నా మొదటి వ్లాగు. ఎంతో కష్టపడి 4 గంటల సేపు కూర్చొని ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు స్వప్న, మీరు చూస్తున్నారు శ్రీమతి స్వప్నరాజ్ యూట్యూబ్ ఛానల్. నా ఎడిటింగ్ నచ్చినా లేకపోతే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్లో తెలియచేయండి, తప్పకుండా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.